నమస్తే అండి అందరికీ. ఇవాళొచ్చేసి హైదరాబాద్‌లో ఉన్న డీమార్ట్‌కి సాటర్‌డే వీకెండ్ షాపింగ్‌కైతే వచ్చామండి. ఇక్కడ అన్ని న్యూ ఐటెమ్స్ కనిపించేసరికి నేను వ్లాగ్ స్టార్ట్ చేశానండి. అదేంటో నాకసలు ఐడియా లేదు. చూస్తున్నాను అదేంటి అని చెప్పేసి కొత్తగా ఉంది. కిడ్స్ బెడ్‌రూమ్‌లో యూజ్ అవుతది పాపకి అని చెప్పేసి చూస్తున్నా కానీ అదేంటో అర్థం కాలేదు నాకు. సో, సరేలే నెక్స్ట్ టైమ్ చూద్దాం అని చెప్పేసి నేను స్కిప్ చేసి వేరే ఐటెమ్స్ అయితే చూస్తున్నానండి. ఇక్కడ డిఫరెంట్‌గా కప్స్ కనిపించాయి. ఇక్కడ స్పూన్స్ పెట్టుకోవడానికి పెన్స్, స్కేల్స్ స్టడీ టేబుల్ పైన కూడా యూజ్ అవుతది. అదొక్కటి చూసానండి. సో, ఇంకేం తీసుకోవాలి న్యూ మోడల్స్ ఏమున్నాయని చూస్తుంటే ఇక్కడ మన డైనింగ్ హాల్‌లో సింక్ దగ్గర ఇది బ్రషెస్‌ది అనుకుంటానండి. నాకంత ఐడియా లేదు. సో, ఇదొచ్చేసి మన శానిటైజర్ బాటిల్ బాగా అనిపించిందండి. హ్యాండ్ వాష్ అయితే చూసాను. అది మా సింక్‌కి సెట్ అవుద్ది అని అనుకున్నాను. బట్ ఇంకా వేరే కలర్ చూస్ చేసుకున్నామండి. సో, ఇవి వచ్చేసి మన రైస్ వేసుకోవడానికి కానీ కిడ్స్‌ది బొమ్మలు అవన్నీ పెట్టడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదైతే రైస్‌కి బాగుంటుంది. రైస్ వేసుకోవడానికి కిచెన్లో అన్ని స్టోరేజ్ బాక్సెస్ అండి. కొత్తగా మోడల్స్ అయితే ఏం అనిపించలేదు నాకు. వచ్చేసి ఫ్రిడ్జ్ స్టోరేజ్ పర్పస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి నేనైతే పర్సనల్ నా ఒపీనియన్ డ్రెస్సింగ్ టేబుల్ పైన మన పర్ఫ్యూమ్స్ కానీ క్రీమ్స్ కానీ పెట్టుకోవడానికైతే బాగా యూజ్ అవుతుందండి. అమౌంట్ కూడా పెద్ద ఏం లేదు, 99 రూపీసే ఉంది. సో, నేనైతే ఒకటి తీసుకున్నానండి. నాకు బాగా అనిపించింది. అన్ని స్టోరేజ్ పర్పస్ మనకు మెస్సీ ఉండకుండా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. పెద్ద కాస్ట్ కూడా ఏం లేదండి, 99, 100లోనే ఉంది. ఇది కూడా ఫ్రూట్స్ పర్పసే అండి. డైనింగ్ టేబుల్ పైన కొంచెం డెకరేటివ్ చేయడానికి బాగుంటుంది రిలేటివ్స్ అట్లా వచ్చినప్పుడు. సో, ఇది కూడా ఫ్రిడ్జ్ స్టోరేజ్ పర్పస్ అండి. చూడండి 249, కొంచెం ఇది ఎక్స్పెన్సివే. ఇంకా చూస్తే అక్కడ వచ్చేసి అన్నీ ఇంకా హాట్ బాక్సెస్ ఉన్నాయండి. కొంచెం మీడియం సైజెస్వి 349, కొంచెం చిన్నవి వచ్చేసి 199. మంచి ఆఫర్లో అయితే ఉందండి. ఇవి వచ్చేసి కిడ్స్కి బాక్సెస్, టిఫిన్ బాక్సెస్ డిఫరెంట్ స్టైల్స్లో డిఫరెంట్ క్వాలిటీలో ప్రైజెస్ కూడా ఉన్నాయండి. ఒక్క క్వాలిటీ లేదండి, చాలా క్వాలిటీస్ ఉన్నాయి. చాలా ప్రైజెస్ వేరియేషన్స్లో అయితే ఉన్నాయండి. ఇది కూడా స్టోరేజ్ పర్పస్ బాగా అనిపించి చూసానండి. 149 రూపీస్ ఉంది. మనకు ఎట్లా అంటే ఇప్పుడు కిచెన్లో స్టోరేజ్ గ్రాసరీ ఏమైనా పెట్టుకోవాలంటే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటేనే మనకు విజిబిలిటీ బాగుంటుంది. దేంట్లో ఏది ఉంది అని వెతుక్కోకుండా ఈజీగా మనం తీసుకోవడానికి ఉంటుందండి. అందుకే నేను ట్రాన్స్పరెంట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇక్కడ వచ్చేసి మా పాపకి బాటిల్ ఏదైనా తీసుకుందాం చూద్దామని చెప్పేసి చూస్తున్నాము. ఇంకేం నచ్చలేదని నేనైతే ఇంకేమైనా ఇంట్లోకి ఏమైనా బాటిల్ సెట్ అవుద్దేమో అని చూద్దామని, ఇంకేమైనా న్యూ మోడల్స్ ఉన్నాయేమో అని చూస్తున్నాను. బట్ నాకు అంతేమనిపించలేదు. మా హస్బెండ్ వచ్చేసి ఇంకేదో నచ్చిందని చెప్పేసి పాపకైతే బాటిల్ సెలెక్ట్ చేస్తున్నాడండి. చూద్దామని చెప్పేసి ఇంకా అదే చూస్తున్నాము. లాస్ట్కి అయితే ఒక బాటిల్, హ్యాపీ కోసం హ్యాపీ బాటిల్ అని చెప్పేసి, మా పాప నేమ్ హ్యాపీ అండి, నిక్ నేమ్. హ్యాపీ కోసం హ్యాపీ బాటిల్ అని చెప్పేసి నేను అది నవ్వుకుంటున్నాను. సో, లాస్ట్కి వచ్చేసి ఈ బాటిల్ తీసుకుందాం అనుకున్నామండి. ఇంకా తీసుకున్నాము. పెద్ద కాస్ట్ కూడా ఏం లేదు, క్వాలిటీ బాగుంది అసలు. అంటే పిల్లలకి ఎట్లా అంటే కొంచెం వాటర్ తక్కువ తీసుకుంటుందండి మా పాప. సో, పిల్లలకి కొత్త బాటిల్స్ అట్లా చేంజ్ చేస్తే ఇంట్రెస్ట్గా అదేంటో అని చెప్పేసి వాటర్ మంచిగా తీసుకుంటారండి. నేను అది బాగా అబ్జర్వ్ చేశాను నా లైఫ్లో అయితే. సో, పాపకి వీక్లీ బాటిల్స్ అట్లా చేంజ్ చేస్తూ ఉంటాం. అంటే ఒక 4 బాటిల్స్ తీసుకొని రొటీన్గా అవే వాడకుండా ఒక 1 వీక్ పింక్ బాటిల్, ఒక వీక్ నార్మల్ బాటిల్, అట్లా డిఫరెంట్ కలర్స్లో అట్లా తీసుకుంటామండి. ఇవి వచ్చేసి ఇంకా స్టీల్ ప్లేట్స్ కానీ ఇంకేదైనా చూద్దాము మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఇంకా వ్లాగ్ని కంటిన్యూ చేశానండి. ఇక్కడ వచ్చేసి కాపర్ బాటిల్ కూడా చూసాము. కొంచెం వెకేషన్ ఉంది వెళ్ళడానికి, కొంచెం ఇంకేమైనా బాటిల్స్ అట్లా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి నాకు ఈ ప్లేట్స్ కానీ భలే అనిపించిందండి. అసలు బంగారు పళ్ళెం అంటారు కదా, అట్లా అనిపించింది, బాగుండే. చూస్తున్నాను ఇంకా ప్రైస్ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి మీకు కూడా. 299 రూపీస్ అండి బాటిల్ వచ్చేసి. కూల్ హాట్ వాటర్ ఏం కాదండి, నార్మల్ బాటిల్ అండి. అది జస్ట్ కోటెడ్ పర్పస్ ఇచ్చారంతే. ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయండి, నార్మల్ బాటిల్స్, ప్లేట్స్, మీడియం ప్లేట్స్, కొంచెం పెద్ద ప్లేట్స్ ఉన్నాయండి. ఇక్కడ కూడా మళ్ళీ టిఫిన్ బాక్సెస్ స్టీల్వి ఉన్నాయి చూడండి. మొత్తం స్టీల్ పర్పస్, మొత్తం టిఫిన్ బాక్సెస్ స్టీల్ పర్పసే ఉన్నాయి. అక్కడ కొంచెం ప్లాస్టిక్ టైప్లో ఉండే, ఇక్కడ మొత్తం కంటిన్యూస్ స్టీల్సే ఉన్నాయండి. బాటిల్స్ కానీ
ఇది వచ్చేసి మనం వడాలు మురుకులు పెడతాం కదండి, అది 249 రూపీస్ ఉందని చెప్పి చూపిస్తున్నాను మీకు. పెద్ద అంతా నాకు మరీ అంత న్యూ మోడల్స్ ఏం అనిపించలేదండి. కిచెన్ దగ్గర అయితే చూస్తున్నాను ఇంకేమైనా తీసుకోవాలా, ఏమైనా న్యూ మోడల్స్ వచ్చినాయా అని చెప్పేసి చూస్తూనే ఉన్నాను. కప్స్ ప్లస్ డెకరేటివ్ ఐటమ్స్ చూసానండి, ఇంకేమైనా ఇంట్లోకి తీసుకుందామని చెప్పేసి. కానీ కొంచెం ఓల్డ్ మోడలే ఎప్పటివో ఉన్నాయండి. కొన్ని ప్లాంట్స్ అయితే కొంచెం విరిగిపోయి ఉండే, అందుకే తీసుకోలేదు. సో వినాయకుడు ముద్దుగా ఉన్నాడని చెప్పేసి తీసుకుందామా అని చెప్పి చూస్తున్నాము, కార్లో అట్లా పెట్టుకోవడానికి అవుద్దని. ఇంకొకటి ఇంట్లో వచ్చేసి కొంచెం స్మెల్ మంచిగా రావడానికి పర్ఫ్యూమ్, రూమ్ పర్ఫ్యూమ్ ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి చూస్తున్నామండి. బట్ ఏం లేవండి, ఓన్లీ అవి డ్రై ఫ్లవర్స్ టైప్ ఉంటుంది కదా, అదే ఉందండి, వేరేవి ఏం లేవు.